మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివర కూర్చుని అమ్మాయిలు ఏడిపించడం కంటే థియేటర్లో కూర్చుని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది, ఖచ్చితంగా మంచిది, ఖచ్చితంగా అదొక మంచి అలవాటు. ఏమిటో శాంత, పొద్దున్నే రావటం సాయంకాలం వెళ్తే ఏం బాగోలేదు. 2 రోజులు నెలకూడదు. నీకు తెలియదు ఏముంది వదిన, ఆయనకైతే ఎప్పుడు బిజినెస్ బిజినెస్. క్షణం లేకపోతే ఇల్లులో సాగుతుంది. పైగా పిల్లలు చదువులు, ఓ పక్క కొత్తలో స్లాబ్ వరకు వచ్చేసింది. అన్నట్టు మీరందరూ వచ్చి 4 రోజులు ఉండాలి రాదు? అలాగే, సంచిలో పెట్టివమ్మా. ఏంటక్క అప్పుడే రావడం వెళ్ళిపోవడం కూడా? తమ్ముడు బాగున్నావా? ఐఎమ్ ఆల్ రైట్. ఎరా డంబు,
అబ్బాయి అర్జెంట్ గా పంపించాలి. ఈ చెక్ మీద సంతకం పెట్టు. అలాగే. ఈ గోపి డాన్స్ చాలా బాగా పికప్ చేశాడే. ట్రైనింగ్ ఎవరిది? Did you hear that? The future kid! Don't hurt me. Do it again. ఆకలిస్తున్నా తినడానికి సంస్కారం అడ్డం వచ్చిందంటే ఎంత గొప్ప తల్లి కడుపు పుట్టాడు అలా. సంబరం నాకు రెక్క తొడిగేనా, మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా, ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన, హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీ వల్లే. అయిపోయాడు వీడు. ఎవడు రైలకి ఫెలో పాడే వయసు మాది, లుక్కేస్తే ఫైర్ రో, చింతేసే మనసు మాది, చింతే లేదు రో. పాడే వయసు మాది, లుక్కేస్తే ఫైర్ రో, చింతేసే మనసు మాది, చింతే లేదు రో. లేటెస్ట్ స్టైల్ మాది రో, లైఫ్ స్టైల్ వేరు రో, సింపుల్ గా సెంటర్ అడగరో. స్టమ్ము రిధమ్ము రెండు కలిపి రఫాడించేరో, మారో మారో గోలీ మారో, అరే యారో యారో సునియారో, మారో మారో గోలీ మారో, రేపుందో లేదో తెలియదు రో.
వస్తుంది. బ్యూటీ మా అండు ఆ పిల్ల నీకు ఎలా కనబడుతుంది? రుద్రాక్షలో ఏకముఖి రుద్రాక్షలాగా దాన్ని పవిత్రమైన గంగాజలంలో ముంచి పాలతో కడిగి మళ్ళీ గంగాజలంలో ముంచి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అబ్బో అలా కనిపిస్తుంది. చిచి కళ్ళు పోతాయి. నాకేం పోట్లా, చూడగా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే ఖర్చా కొండాలో. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలో, నోటి మందిలో నోటుగాడిలాను ఏ పథకాలో. జగదేక వీరుడికి అతిలోక సుందరికి హై రామా హై రామా హై రామా హై రామా. ప్రేమిచ్చే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఈ ఇల్లు పడిన బాధ చాలు మీనా, మళ్ళీ ఏ ఇంటికి ఇలాంటి గది పట్టకూడదు. విడిపోదాం, బాధే. నవ్వులు విండి బాణాలై నాటుకుపోతుంటే, చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే, రూపము ఏడు బారాలై ముందర నించుంటే, ఆసోయగానే నీ చూడగానే కోరాయిలాగా. సరస్సు ఎండిపోతుందే, సొగస్సు కరిగిపోతుందే, మనిషి లైఫే పోతుందే, లేకపోతే పోయిందే. నుంచి గెలిచినోళ్ళు, షాది జరిగినోళ్ళు ఇళ్లలో నమ్మిగుల్లుతారే. లవ్ చేసి వాడినోడు లోక నేలుతాడు, హిస్టరీలో నా వెలుగుతాడే.
ఆశకి వరమైనా కావే, నాకు నీ సావాసమే కావాలి. ఓ చెలి నా ప్రేమకి ఉసురైనా కావే, ఒంటరి ప్రాణమేం కావాలి. ఎన్నాళ్ళైనా ప్రేమిస్తూ ఉంటాను నేనుగానే, ఏమైనా ప్రాణాలైనా రాసిస్తూ ఆశిస్తా నిన్నే జీవితానా నాదానా. మన బస్తీలో పోతే గంటలు అవుతారు, అదే బాగా డబ్బు నడిపోతే ఇలా 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సరిగా సావాలన్నా కూడా డబ్బులు ఉంటారు. సీనుగాడిని పెద్దగా చదివిద్దాం, దాని కోసం కిడనీలే కాదు కడుపులో ఏ ఉన్నా అమ్ముకుందాం. దెల్ బి వన్ డే, ఆ రోజు అందరూ నీకు నా గురించి గొప్పగా చెప్తారు. ఏ ఉద్యోగానికైనా ఎంత ఎక్కువ అనుభవం ఉంటే అంత ఎక్కువ జీతం వస్తుంది. మందొక్కటే ఎంత తక్కువ అనుభవం ఉంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇక్కడ మనం సెకండరీ సిటిజన్స్. ఏం జరిగినా మన వైపు చూస్తారు. ప్రతి వాడి కళల్లో అనుమానం. వీడిని మనుషులెవరూ ఏం చేయలేరు. వీడి బలహీనత భగవంతుడొక్కడే. ప్రతి ఓడితే నేను నోకల మీద వాడి పేరు రాస్తుంటది, కన్ను చచ్చే బుల్లెట్ మీద మాత్రం నా పేరు రాస్తుంటది. బెట్టో వీడు రవీందర్ నారాయణ్, నీ చావుకి వేకప్ కాల్. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసక జారినట్టు జారిపోతాను. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టానికి శవం కొడతాం. నీ పళ్లకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. బహుశా దీనివల్ల ఇలాగా పొలాలకు వేసినట్టు దీని పళ్ళకు కంచేశారేంటి? మరి ఇప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్ లాజిక్లు ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ఇది రియలైజేషన్.
ధ్రువంత ఇంద్రశ్చాయతాం ధ్రువం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ నేను చూడట్లేదని నీకు తెలిసినప్పుడు నువ్వేంటో అది నీ క్యారెక్టర్. Run, 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 run. Put your hands up and say let's go, go, go. మాటలు లేవు. మాట్లాడుకోవటాలు లేవు. ఇద్దరు అమ్మాయిలతో ఇప్పటిదాకా వాడు నిన్ను చూశాడు, ఇప్పుడు నన్ను చూస్తాడు. గొడవలతో ఎవడు వీడు? ఎవడు? నా తమ్ముడు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలా? ఈ లక్కీ గడి తమ్ముడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నా అలా ఉండాలి. అప్పుడు కానీ సంక్రాంతి పోడు. ఇందులో ఏముంది? కరెంట్ చూపించు. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, నేను మా అన్నయ్య. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒక్క క్షణం కూడా పడదు సార్. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. ముందే చెప్పాను పోలీసు ఇంట్లో ఉంటున్నావు జాగ్రత్త అని. ఒకరోజు గొడవ చాలా పర్సనల్ అయింది సార్. ఎవరి అమ్మాయి? ఆడు నా లవ్ అని కెలికాడు సార్. తట్టుకోలేకపోయి నాకు మెంటల్ వచ్చేసింది. కొంచెం కూల్ అవరా. అంతే సార్, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నా బ్లడ్ ఎన్ని వేల కిలోమీటర్ స్పీడ్తో పరిగెడుతుందో నాకే తెలియలేదు సార్. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత,
పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ప్రేమించడానికి ఒక అమ్మాయినిచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. తిరుపతికి పోయి ఇదే వెంకన్నస్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాలా. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. చేసిన పాపం గోసిలా పెట్టుకుని కాశీకి పోయి హరహరా అన్నాడంట. ఎవరన్నా? నాకేమెరుకురా. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడి. నేను రెడీ.
మన బాధ్యత మనం నిర్వర్తించడం కూడా దేశభక్తే. మార్పు మనతోనే మొదలవ్వాలి. I am that change. I am that change. I am that change. I am that change. Be that change. బ్రేకింగ్ న్యూస్. ఫిల్మ్ స్టార్ అల్లు అర్జున్ ఆపకుండా డాన్స్ చేస్తూనే ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ. ఈ విషయం మీద కొంతమంది నిపుణులు ఏమంటున్నారు చూద్దాం. ఆల్ జాయింట్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఆల్ఫా బీటా గ్యాంగులు కలిసి కుట్ర పన్నారేమో. నుదుటికి నాభికి అనుసంధానం చేసేదే నాట్యం. ఇట్స్ అ బిగ్ బ్యాంగ్ డాన్స్ థియరీ. ఇప్పుడు ఇక అల్లు అర్జున్ కి మీరే డాన్స్ మాస్టర్. 7up క్లిక్ చేస్తే డాన్స్ చేస్తా బాటిల్ కొనండి. 7up.in లోకి లాగిన్ అవ్వండి. మొబైల్ క్యామ్ లేక వెబ్ క్యామ్ ముందు బాటిల్ కోడ్ ని చూపించండి. అర్జున్ ని డాన్స్ చేయించండి. ఎప్పటికీ మీరు ఆడించినట్టు ఆడుతూ ఉండను. వెళ్ళి మీ బాటిల్ తెచ్చుకోండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ లో ఉన్నాయి వినూత్నమైన కూలింగ్ క్రిస్టల్స్. అయితే స్విచ్ ఆన్ చేయండి తాజాదనాన్ని ఇచ్చే పవర్ ని. ఫ్లైంగ్ కిస్ ప్లీజ్. ఎవరు నువ్వు? నువ్వెవర్రా? మేడం నేను కంప్లైంట్ ఇచ్చింది ఇతని గురించి. లైసెన్స్ ఉందా? బండి ఎవరిది? నా బండి. బస్తా అంత నీకు పిస్తా అంత బండా. నాట్ మ్యాచింగ్. అప్గ్రేడ్ అయిపో. కానీ డబ్బులు ఇస్తారు. నీ బండే ఇస్తుంది. ముందు ఒక OLX యాప్ డౌన్లోడ్ చేయి. ఇలా ఒక ఫోటో తీ. టకటకా ఓ టైటిల్ కొట్టు. ఫైనల్ గా ఒక ఫ్రీ యాడ్ పోస్ట్ చేయి. హలో, కాకి ప్యాంట్ కాపాడేసింది. నా బండికి ఇన్ని ఆఫర్లా? OLX లో ఏదైనా అమ్మేయచ్చు. అమ్మేయండి బాస్. జంప్. షాట్ అదిరింది అర్జున్. ఏ సంజయ్, నీ ఫేస్ సరిగా లేదు, ఏదైనా చెయ్యి. షాట్ అదరగొట్ట బ్రదర్. సార్ థ్యాంక్ యూ. నీ యాక్షన్ సూపర్, నీ బాడీ బాగుంటది. ఈ అమ్మాయిల ఫెయిర్నెస్ క్రీమ్ ఏంటి? హీరోవే, మగాడివే, మగాళ్ళ క్రీమ్ వాడు. అమ్మాయిల క్రీమ్ చవటికి తుడుచుకుపోతుంది. అదే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అయితే మగాళ్ళ టఫ్ స్కిన్ లోపలికి వెళ్ళి బాగా పనిచేస్తుంది. ఫెంటాస్టిక్ షాట్ సంజయ్. గ్రేట్ షాట్ సర్. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ హీరోల ఫెయిర్నెస్ క్రీమ్. వీళ్ళిద్దరికి సింపుల్ మొబైల్ ప్లీజ్. సింపుల్. ఏం డబుల్ ధమాకాస్? మంచి పటాకా కావాలా? ధూమ్ ధామ్ ఫీచర్స్, రాకెట్ స్పీడ్, రేట్ ఆటమ్ మమ్మే, హాట్ మోడల్,
కూల్ ప్రైస్. హ్యాపీ దీపావళి సార్. థ్యాంక్ యూ సార్. ఈ దీపావళి పండుగ లాట్ లో ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. నేను మా స్మార్ట్ అడ్వైజర్స్ మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చూసి పెడతాం. హ్యావ్ ఎ సేఫ్ దివాలి. హాయ్ బేబ్. మా ఆంటీ. మీది జహాపన ఎక్కడ? మీదికి పోయారు. చక్రవర్తి కీర్తి చెట్టు మీదకి. చెట్ట సుల్తాన్ అంటే చరిత్రకి ఎక్కాలి. మీరేంటి చింపాంజీలా చెట్టు ఎక్కారు? బస్సు కోసం ఎక్కాం. వస్తాలేదు, కనిపిస్తాలేదు. బస్సు ఇక్కడ ఉంది. ఇలా చెట్టు మీద నుంచి డౌన్లోడ్ అయ్యాడు కింగే కాదు, రెడ్ బస్ యాప్ డౌన్లోడ్ చేసుకునేవాడే అసలైన రాజు. దీని ట్రాక్ మై బస్ ఫీచర్ మీ బస్ ని పర్ఫెక్ట్ గా ట్రాక్ చేస్తుంది, వచ్చేటాన్ని కరెక్ట్ గా చెప్తుంది. బస్ అంటే రెడ్ బస్. ఫ్రూటీ తీసుకో, జల్సా చేసుకో. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపు తంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. అర్జున్ టాలీవుడ్ లో రిచెస్ట్ హీరోల్లో ఒకరు.
ఆయన లైఫ్ను కూడా లగ్జీరియస్గా లీడ్ చేస్తాడు. తన క్యారవాన్ వ్యాన్ కోసం ఏకంగా 6 కోట్లు ఖర్చు పెట్టాడు. అల్లు అర్జున్ తన ఆఫీస్ అయినా, తన ఇల్లు అయినా, తన వ్యానిటీ అయినా అన్ని సౌకర్యాలతో ఉండాలనుకుంటాడు. చాలా లగ్జరీగా, యూనిక్ గా ఉండాలి అనేది బన్నీ పాలసీ. అందుకే తన వ్యానిటీ వ్యాన్ ను అత్యాధునిక సౌకర్యాలతో రెడీ చేయించాడు. హీరోలందరూ సినిమా షూటింగులకు సొంత వ్యానిటీ వ్యాన్ తీసుకువెళ్తారు. వారి మేకప్, ఇతరత్ర అన్ని పనులు ఈ బస్లోనే. అంటే షూటింగ్ జరిగినన్ని రోజులు హీరోలకు ఇది ఇల్లు లాంటిది. అందుకే అల్లు అర్జున్ తన వ్యానిటీ వ్యాన్ కు 6 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ వ్యాన్ కు ఫాల్కన్ అని పేరు పెట్టాడు. ఈ ఫోటోలను, తన వ్యాన్ లో సౌకర్యాలను అభిమానులకు చూపుతూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లోను, అలాగే ఐకాన్ అనే సినిమాలోనూ యాక్ట్ చేస్తాడు. వచ్చే 2 ఏళ్ల పాటు గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటాడు. అందుకే వ్యాన్ పై ఫోకస్ పెట్టి 6 కోట్లతో డిజైన్ చేయించుకున్నాడు. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. I hate you. Thank you. నువ్వు చెప్పన్నా, నువ్వు గుండె మీద చెయ్యేసి చెప్పు. మహేష్ బాబుకి అల్లు అర్జున్ పోటీయా? ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది? ఫేస్బుక్ లో నీపై క్విజ్ లో గూగుల్ నే బీట్ చేస్తిగా. ఫాలో యా ట్విట్టర్ లో ట్యాగ్ చేసా, ఫేస్బుక్ లో నీపై క్విజ్ లో గూగుల్ నే బీట్ చేస్తిగా. మిర్రర్ లో నువ్వు కనిపిస్తావు, నిద్రలోకి వచ్చేస్తావు, నీపై మ్యాడ్నెస్ నన్ను రాటు తెల్చేగా. నువ్వే సోడా బాటిల్, నే గోలీ నీరా, నేనే హ్యాండిల్ చేస్తా నీ దిక్కల్ కూడా. నా దిల్లు మొబైల్ కి నువ్వు అన్లిమిటెడ్ ప్లాన్ అయ్యావుగా. వన్నికే వీర సూపర్ ఫ్యాన్ నేనయా, వన్నికే వీర సూపర్ ఫ్యాన్ నేనయా. నిన్ను చూడగానే గుండె తందనాలు ఆడరా, వన్నికే వీర సూపర్ ఫ్యాన్ నేనయా. చేసా
PhD నాకు లక్కు నువ్వే హక్కు నువ్వే రాజా చేసా నీపై నే PhD నాకు లక్కు నువ్వే హక్కు నువ్వే రాజా నువ్వే నచ్చి అవుతా టచ్చి ఎవరో నిన్నేదో మాటంటే కోపం రాదా నీ ఫ్యాన్ నోయ్ చిలిపి తుఫాను నోయ్ చూడి మొత్తం కొలోనిలో నీ వల్లనే ఇన్సేన్ నేనయ్యా వన్నికే వీర సూపరు ఫ్యాన్ నేనయ్యా వన్నికే వీర సూపరు ఫ్యాన్ నేనయ్యా నిన్నో చూడగానే గుండె తందనాలు ఆడరా వన్నికే వీర సూపరు ఫ్యాన్ నేనయ్యా స్టైలులో నా బెస్టే నువ్వు నీపై బెట్టు కట్టే నువ్వు నీతో నా వైఫై కనెక్షన్ రాజా నీకు పక్కన చేర్చేసే లైను నాకు దొరికేస్తే ఎవరు కూడా నన్నింకా ఆపలేరుగా నువ్వే ఏం చెప్పినా నేను డిట్టో చేసా ఫోటో జేబులు పెట్టా నిన్నే దిల్లో దాచారెగే ఆ కంట్లో పైరంతా నన్నే మొత్తం ట్యాన్ చేసేగా నిన్నేరా నీవిరా ఫ్యాన్ నేనరా వన్నికే వీర సూపరు ఫ్యాన్ నేనయా నిన్నో చూడగానే గుండె తందనాలు ఆడరా వన్నికే వీర సూపరు ఫ్యాన్ నేనయా అభిమానం తర్వాత ఎవరైనా కొన్నిసార్లు బలం కావాలి నిజంగా థ్యాంక్ యూ ఫస్ట్ డే వచ్చిన ఫ్యాన్స్ మాత్రం చొక్కా ఎగరేసుకుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి కుమారుడైన ఈయన మెగాస్టార్ ఆశీస్సులతో 2003లో కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదటి చిత్రంతోనే ఎంతో ప్యాషన్ని ఫైర్ని కనబరిచి అందరి మన్ననలు పొంది బెస్ట్ డెబ్యూ హీరోగా అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఆర్య లాంటి ప్రేమికుడైనా గోన గన్నారెడ్డి లాంటి యోధుడైనా ఇట్టే పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రకు న్యాయం చేకూరుస్తారు. మీ అభిమానం సల్లగుండా కష్టమైనా సరే క్లిష్టమైన పాత్రలను ఎంచుకుంటూ యాక్షన్, లవ్, సెంటిమెంట్, కామెడీ ఇలా ఎందులోనైనా బెస్ట్ ఇవ్వగల మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ డేరింగ్ హీరో అల్లు అర్జున్. వరుస విజయాలతో తెలుగు పరిశ్రమే కాక 4 రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్తో సౌత్ ఇండియన్ స్టార్గా, ఇండియాలో బెస్ట్ డాన్సర్గా కూడా కీర్తిని సంపాదించారు. సోషల్ మీడియాలో 1,25,00,000 మంది ఫాలోవర్స్ ఉన్న వన్ అండ్ ఓన్లీ సెలబ్రిటీ, కింగ్ ఆఫ్ సోషల్ మీడియాగా కూడా పేరొందిన ఘనత వీరి సొంతం. అంతేకాక 100 కోట్ల క్లబ్లో 3 సినిమాలు ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తా
ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రంతో సైనిక విలువను చాటి చెప్పేందుకు యోధుడిగా తనకు దేశం మీద సైనికుల మీద ఉన్న ప్రేమతో మన ముందుకు రాబోతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న మనస్తత్వం ఉన్న హీరో అల్లు అర్జున్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్లో నాగబాబు గారి సమర్పణలో లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మాతలుగా, బన్నీవాస్ సహ నిర్మాతగా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం అల్లు అర్జున్ కెరియర్లో మరో బెస్ట్ చిత్రంగా నిలవాలని. I like Allu Arjun very much. He's my favorite. An actor? I love dancing. I love Allu Arjun sir. I'm like his great fan. Allu Arjun sir for being with us, and I really admire the works you have done, and you are really inspirational for all the people. Allu, I love you, and I'm gonna come down 100% one day and spend time with you. He's too sweet, he's too wonderful, and he's extremely talented. My biggest lesson from him is, if you decide something here, if you work hard, if not today, tomorrow you'll get whatever you want. Hard work. തമിഴിലും തെലുങ്കിലും അല്ലു അർജുനെ വെച്ച് സിനിമകൾ ചെയ്യണം, പക്ഷെ മലയാളം വിട്ടു പോകരുത്. മലയാള സിനിമയ്ക്ക് മാജിക് ഫ്രെയിംസ് ആവശ്യമാണ്. Allu Arjun sir చాలా ఇష్టం. Allu Arjun బాగా ఇష్టం because of his energy levels and all. Yours నుంచి Allu Arjun గారు ఇష్టం. Allu Arjun अपन तेलुगु वाला. Surprises me because every time I watch your film, and I feel that you better it with every movie of yours, whether it's your performance, your stunts, or your dancing. It's unbelievable. There are many a times when I really want to go back, rewind, go in a slow motion and watch and see that how does this man do something which is absolutely impossible for anybody else. So I really wanted to know, and I must tell you that even my husband. Working experience with Allu Arjun. వెరీ మొండిగా పని చేస్తుంటాడు అన్నమాట. అంటే అంత కష్టం నేను అది ఎప్పుడు చూడలేదు. అవన్నీ అంత కష్టపడతాడు. డ్రెస్ ఫైట్స్ అవని ఏదవని మొండిగా పని చేస్తుంటాడు. అంత వర్క్లో కష్టపడి. అల్లు అర్జున్ గారు అయితే హార్డ్ వర్క్ అబ్బా అంటాం కదండి. ఒకరు ఎదుగుతున్నారంటే దాంట్లో కష్టం కూడా చాలా ఉంటుంది. నిజం, దానికి ఉదాహరణ ఆయన. ఎందుకంటే నేను చూసిన సరైనోడు. ప్రతి దానికి డైరెక్టర్ చెప్పింది చాలా ప్రాక్టీస్ చేసి ఆయనకు నచ్చకుంటే మళ్ళీ చేసి అది ఉండాలి. ఇప్పుడు ఆయన ఓకే అంటే ఓకే అని ఎవరు ఉంటారు? 3 సార్లు చేసే వరకు ఓకే అనేస్తారు, బట్ అస్సలు కాంప్రమైజ్ కాదు అది వచ్చే వరకు. అందుకే అలా ఉంటాయి మూవీ. మోస్ట్ డార్లింగ్ ఫర్ ఎవ్రీబడి. మీరందరూ ఆశ్చర్యపోను అంటే అల్లు అర్జున్ తెలుగు వాళ్ళ హీరో అంటే మీరందరూ దెబ్బతింటారు. నేను మొన్న ఇప్పుడు కేరళ వెళ్తే కేరళలో నన్ను చూసి నువ్వు పోలీసు అడుగు కదా అన్నారు. నేను పోలీసు ఏంటి, నేను పోలీసు కాదన్నా. నో 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 జులై సినిమాలో నువ్వు పోలీసు కదా అన్నాడు. అమ్మ పర్లేదు, మన బాగానే గుర్తుపెట్టారు కేరళలో అనుకున్నా. కారణం నేను కాదు, కేరళ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకన్నా అల్లు అర్జున్ అంటే ఇష్టం అక్కడ. నిజం, చాలా అలా వేరే భాషలో కూడా తన స్టైలిష్ని, తన ఒక డిఫరెంట్ హీరోగా మార్పు వేసుకున్నటువంటి, నాకు చాలా, నా గుండెలకు చాలా చాలా దగ్గరైనటువంటి అల్లు అర్జున్. అతను పెట్ అని చెప్పి చేసుకుంటాను. అంత అద్భుతమైన బాబాయ్ ఇప్పుడున్న హీరోల్లో ఎవరు బాగా? బన్నీ ఒకడు, జూనియర్ ఎన్టీఆర్ నాకు బాగా ఇష్టం. కానీ బన్నీ యాక్షన్ చూస్తే ఫైట్లు కానీ డాన్సులు కానీ చూస్తే ఎడ చేస్తున్నాడు వీడు అనిపిస్తుంది. మరి అతను క్వాలిఫికేషన్ అందరూ చెబుతున్నట్టుగానే డెడికేటెడ్ యాక్టర్. కష్టపడటం కంటే కూడా డెడికేషన్ ఎక్కువ అండి. అది చాలా గొప్ప విశేషం అతనిలో. ఆ కుర్రాడు అంత యంగ్స్టర్గా ఉండి అలాంటి డెడికేషన్ ఉండటం అనేటువంటిది నేను ఒక మెగాస్టార్లో చూశాను, తర్వాత ఇతరులో చూస్తున్నాను. బన్నీ మీ అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన డాన్సర్, బ్రహ్మాండమైన ఫైటర్, బ్రహ్మాండమైన పెర్ఫార్మర్, చాలా కష్టపడి పనిచేసే హీరో అని మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా వీటన్నిటినీ కొద్ది కొద్ది సమపాళ్లలో రంగరించుకుంటూ వచ్చేవాడు. ఈ సినిమాలో యాక్టింగ్కి, పెర్ఫార్మెన్స్కి, సెంటిమెంట్ సీన్స్కి
తను ఇచ్చినటువంటి, తను చూపించినటువంటి శ్రద్ధ, తను ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ హైలైట్. ఇంత గొప్పగా యాక్ట్ చేస్తాడా అర్జున్, ఇంత గొప్పగా యాక్ట్ చేస్తాడా బన్నీ. ఫైట్స్దే కాకుండా ఇతరమైనటువంటి క్వాలిఫికేషన్స్లో ఇంత గొప్పవాడా అనే ఆలోచన ఇటు ప్రేక్షకుల్లో కలిగించే విధంగా చేశాడు. ఫ్యాన్స్లో ముందు అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, ఎందుకంటే మా బాస్ బ్రహ్మాండంగా ఫైట్స్ చేయాలి, డాన్సులు చేయాలి, అవి చేయాలి అనుకునేవాడు. ఇలా కనిపించేసరికి కొద్దిగా డైజెస్ట్ అవడానికి కష్టమైన, ఆహా ఎంత గొప్ప నటుడు మా బాస్, మా హీరో అని ఫ్యాన్స్ అనుకునే విధంగా ఆ మార్క్స్ అన్నీ కొట్టేసినటువంటి వాడు. Allu Arjun he is so cute. He is, the way he wears his glasses and looks like this, his wink, that wink is so cool, and he is, I think he's the sexiest man alive. Yeah, I kind of like him. పోతే అసలు ఈ బన్నీవాస్ అనే పదానికి అర్థం లేదు. తన గురించి ఏం మాట్లాడాలి అనేది కూడా నాకు తెలియదు, ఎందుకంటే నా సర్వస్వం తనే. అంటే తను అనేది లేకపోతే, తను అనేవాడు లేకపోతే అసలు నేను అనేవాడు లేను. అంటే నేను ప్రతి ఫంక్షన్కి వెళ్ళి ఫస్ట్ వెళ్తే తన గురించే మాట్లాడాలి కాబట్టి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలని నాకు తెలియదు. కానీ నేను ఒక విషయం చెప్పగలను, తను అనేది లేకపోతే నేను ఆ పైన కూర్చొని చూసేవాడిని, ఇక్కడ ఉండి మాత్రం మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం అదే రోలో కూర్చుని ఇలాగే ఆడియో ఫంక్షన్ చూస్తున్న నన్ను తను పికప్ చేశాడు. నాకు అరవింద్ గారికి అందరూ అనుకున్నట్టు రిలేషన్ లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలియదు. జస్ట్ ఎక్కడో నేను యానిమేషన్ చేసుకుంటున్న నన్ను జస్ట్ చూసి ఈడెవడో మంచి కుర్రోడు అని చెప్పి, టాలెంట్ ఉందని చెప్పి బన్నీ పికప్ చేశాడు. ఆ పికప్ చేయడం ఈరోజు ఇక్కడ నిలబడ్డారు. నాలాంటి వాళ్ళే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మందిని తను తీసుకొస్తున్నాడు. మేబీ వాళ్ళు నా అంత ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు, కానీ నిజం చెప్తున్నా ఒక 70-80 మంది బన్నీ ఇంటి పేరు పెట్టుకుని బతుకుతున్నారు ఈరోజు ఇండస్ట్రీలోని. నిజంగా అలాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి రావడం, నాకు అంత మంచి స్నేహితుడిగా మారడం అనేది నిజంగా నాకు ఏ జన్మలోనో నేను చూస్తాను. ఎక్కడో గట్టి పూర్తి. అల్లు అర్జున్తో చేయాలన్నా? అల్లు అర్జున్తో చేయాలి. నాకు అదే ఇష్టం, ఆయన ఫ్యాన్. అప్పుడు అల్లు అర్జున్ గారు అడిగారు అనమాట. అప్పుడు నేను అసిస్టెంట్ కొరియాను. సో ఆ సినిమాలోనే బ్రేక్ ఇస్తాను, చేస్తాను అంటే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, బట్ ఫస్ట్ అప్రోచ్ అయితే అవుతానని చెప్పాను. ఆయన తను మాటిచ్చిన ప్రకారము ఆర్యా 2 అనే మూవీకి అయితే చూస్ చేసుకున్నారు. సో రఘు ఈ సాంగ్ చేస్తే చాలా బాగుంటుందని. ఐ ఫీల్ సో లక్కీ, ఎందుకంటే నేను ఐఎమ్ సో కొంచెం నేను డివోషనల్గా కూడా బాగా ఎక్కువ అనమాట. నా టాలెంట్ కంటే ఎక్కువ దేవుడిని నమ్ముతుంటాను. మా అమ్మగారు నాకు గురువు. సో నేను అలా కొంచెం డివోషనల్గా ఉంటూ నాకు ఆ దేవుడు ఇచ్చిన వరంలాగా వచ్చాడు అల్లు అర్జున్ అనే అతను. సో అది ఎప్పటికైనా మనం అంటాం కదా, అంటే ఫస్ట్ ఫుడ్ ఎప్పుడైనా కూడా సాలిడ్ ఉంటుంది. అది దేవుడు తన ద్వారా ఇప్పించాడు నాకు అది ఆ రూపంలో. సో ఐ ఫీల్ లైక్ తను దేవుళ్ళగానే అంటాను. అండ్ తను ఇచ్చిన సాంగ్ అది అల్టిమేట్ సాంగ్, ఇప్పటికీ మోగుతుంటే చాలా బాగుంటుంది. అండ్ తను చేసిన సపోర్ట్ ఆ మూవీలో ఫస్ట్ డెబ్యూ. బన్నీ తీసుకొని వెళ్ళి దిల్ రాజు గారి దగ్గర కూర్చోబెట్టి, నేను కథ విన్నాను, ఇది వినన్నయ్యా అన్నాడు. రాజన్న విను అన్నాడు అని బయటకు వెళ్ళిపోయాడు సార్. తిను కథ విన్నాడు. కథ కరెక్ట్గా 3 hours 15 minutes చెప్తాను సార్, అది అలవాటు. అప్పుడు నాకు తెలియదు కథ చెప్పాలి అంటే లైన్లో చెప్పి వదిలేయాలని తెలియదు. షార్ట్ టు షార్ట్ సినిమా ఏం చేస్తున్నా క్లియర్ చెప్పామనండి. 3 గంటల సినిమా చేశారా? 3 గంటల సినిమా కంపల్సరీ సార్. షార్ట్ టు షార్ట్ ఎక్కడ ఎమోషన్ ఇచ్చి అరవడాలు లేగవడాలు చవడాలు అంతా కావాలి సార్. And he has killed it. So it's like my small dream. If I could just do like 2-3 steps with him, I would be like flying. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. మాస్ చూసావా? మాస్ the action.
ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటి ఆలన లాలన అన్నయ్య నా కంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా నా నీడకే ప్రాణాలుగా నిలిచింది తానేగా కలిసే నిదరుతుంటాము కలిసే కలగంటుంటాము కలిసే కలవడతాము విడిపోతాము ముడిపడతాము ఒక పువ్వుకి రెమ్మలు మేము ఒక పక్షికి రెక్కలు మేము ఒక జన్మే కాదంటూ 10 జన్మలకు ఒకటవుతాము నా కలి చూసి అమ్మయ్యాడు అన్నయ్యే నా ఆశలు తీర్చే నాన్నయ్యాడు తానే అన్నయ్యకు అర్థం చెప్పనా అది పిలుపే కాదని తెలుపనా ఆటాడక నే పొందిన గెలుపేగా అన్నయ్యా ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటి ఆలన లాలన అన్నయ్య Hey yo, 1 shot, 2 shot, 3 shot, 4. Hands up high if you ready for more. Hey yo, 1 shot, 2 shot, 3 shot, 4.